దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారు బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని దర్శించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ఈరోజు చిన్న వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏంటి ఆ వాక్యం అంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, వాటికి దూరముగా ఉండుడి. ఈ రోజున చాలామంది దేవుడు వాటికి దూరంగా ఉండమని అంశం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వేటికి దూరంగా ఉండాలో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడతాడు. చూద్దాం. మూలవాక్యంగా అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఈ లేఖన భాగంలో ఉన్న మాట ఏంటంటే, తీతు సంఘముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తీతు తన పత్రిక చెప్తున్న మాట ఏంటంటే, వీటికి మనము దూరంగా ఉండాలి. చాలామంది ఈ రోజున ఆధ్యాత్మిక ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఈరోజు చాలామంది కోరుకునేది ఏంటంటే, దేవుడు ఎందుకు మాతో మాట్లాడట్లేదు, దేవుడు ఎందుకు మమ్మల్ని దీవించట్లేదు, దేవుడు ఎందుకు మమ్మల్ని బలపరచట్లేదని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నా బిడ్డలకు చెప్పు, వీటికి వారిని దూరంగా ఉండమని చెప్పు. నేను ఒక మాట అడిగితే, దేవుని బిడ్డలారా వాక్యాన్ని వింటున్నా మీరు ఒకసారి గుర్తారు. కానీ దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, నువ్వు క్రీస్తు రక్తంలోకి అడగబడి క్రీస్తు శరీరమైన రొట్టె అనే రక్తం ద్రాక్షరసంతో రాగుతున్నావు కదా. ఈ రోజున దేవుడు వేటికి దూరంగా ఉండమన్నాడో వాటికి మీరు దూరంగా ఉంటున్నారా? దేవుడు వేటికి మీరు చాలా దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండమని ప్రాధేయపడుతున్నాడో, సేవకుడు ద్వారా మాట్లాడుతున్నారో, మీరు వాటికి దూరంగా ఉన్నారా అని దేవుడు ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు దూరంగా ఉండవలసిన వాటికి దూరంగా ఉండకుండా దేవుడు మాతో మాట్లాడట్లేదు, దేవుడు మమ్మల్ని దర్శించాలనుకుంటున్నారేమో. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. వీటికి దూరంగా ఉండండి, దేవుడు మీతో నడుచునగాక. హల్లెలూయా. ఇంతకీ వేటికి దూరంగా ఉండాలి? వేటికి దూరంగా ఉంటే దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు, వేటికి దూరంగా ఉండాలో. వాక్యాన్ని వింటున్న నీవు ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. అసలు ఇంతవరకు నేను వీటికి ఎందుకు దూరంగా ఉండలేకపోయానే అని నువ్వు పరిశీలన చేసుకో. మీరు అనుకుంటున్నారు దేవుడు మాతో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ వీటికి దూరంగా ఉండకుండా దేవుడు మాతో మాట్లాడమంటే ఎలా? వీటికి దూరంగా ఉండు. దేవుడు నీకు అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చునగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంతకీ వేటికి దూరంగా ఉండాలి? వేటికి దూరంగా ఉంటే దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. ఒక 2 విషయాలు లేకపోతే 3 విషయాలు నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తా. దేటికి దూరంగా ఉండాలంటే ఇర్మీయా గ్రంథం, మొదటిగా ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచ్చిన మాటలు ఉన్న మాట ఏంటంటే, అబద్ధపు మాటలకు దూరంగా ఉండాలి. ఈ రోజున దేవుడు మన దీవించాలి అంటే వీటికి నువ్వు దూరంగా ఉన్నావా? బల్ల తీసుకుంటున్నావు, సేవకుడి వెనకాల తిరుగుతున్నావు, సంఘంలో నిలబడి పాటలు పాడుతున్నావు, కానీ అబద్ధాలు ఆడటం మానేసావా? ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చించాలంటే నువ్వు అబద్ధాలకి చాలా దూరంగా ఉండాలి. దేవుని మందులో చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ మళ్ళీ బయటికి వెళ్తారు, ఇచ్చలు పెడతానికి అబద్ధాలు ఆడేవనుకో దేవుని చూసి దుఃఖపడతాడు. అబద్ధాలు ఆడొద్దు. అబద్ధములు 10 ఆజ్ఞల్లో దేవుడు అబద్ధమనేది ఒక ఆజ్ఞకు దేవుడు పెట్టాడు. ఈ రోజున దేవుని పిల్లలు అబద్ధాన్ని చాలా సింపుల్గా చేసేస్తున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాడు, మిమ్మల్ని దీవించాలని చెప్తున్నాడు, మీతో కలిసి నడవాలని చెప్తున్నాడు. మీరు వీటికి దూరంగా ఉండండి, నేను మీకు సమీపంగా ఉంటా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో కూడా చాలామంది అబద్ధాలు ఆడారు. యాకోబు భార్య యాకోబుతో తన భర్తతోనే అబద్ధం ఆడింది. ఈరోజు మీరు అబద్ధాలు మానేయండి, దేవుడు మీతో ఉంటాడు. ఈరోజున రెండవదిగా వేటికి మనం దూరంగా ఉండాలి అంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మాట ఏంటంటే, కలహాలకు దూరంగా ఉండాలి. రెండవ దేనికి దూరంగా ఉండాలండి? కలహాలకి. ఈ రోజున దేవుని మందులు ఉంటూ బయటికి వెళ్ళిన తర్వాత హద్దు అదుపు లేకుండా మనం గొడవలు పడుతూ ఉంటాం. ఈ రోజున పరిశుద్ధాత్మనుతో నింపబడి భాషలు మాడుతున్న నీవు బయటికి వెళ్ళి అలా కలహాలు పెట్టుకోవచ్చా? కలహాలు పెట్టుకుంటే దేవుడు ఎంత దుఃఖపడతాడు. నువ్వు కలహాలు పెట్టుకోవటం కాదు, నిన్ను ఏమంటావు తెలుసా? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావమ్మా, ఏవి నేర్చుకున్నావు, ఇవే నేర్చుకున్నావు అని అనేక మంది అనేక రకాలుగా మనం నిందేస్తారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు కలహాలకి దూరంగా ఉండు, నేను నీకు దగ్గరగా ఉంటా, నేను నిన్ను దీవిస్తా, నేను నా భుజాల మీద మోస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. 3వ మాట కూడా చెప్తాను, వేటికి మనం దూరంగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, విపరీత ముచ్చట్లకి దూరంగా ఉండాలి. ఈ రోజున నువ్వు అనేక ముచ్చట్లు పెట్టుకుంటున్నావు. ఏ ముచ్చట్లు పెట్టుకో, అసలు నువ్వు అలాంటి మాటలు మాట్లాడొచ్చా?
ఈ రోజున దేవుని మందిరంలోనూ దేవుని బిడ్డగా ఉంటూ లోకల్గా అనేక విపరీతమైన ముచ్చట్లు స్టీవెన్స్ అన్న పాట పాడాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టమన్నాడు కదా. ఈ రోజున నీ ముచ్చట్లు ఎలా ఉంటున్నాయి? ఈ రోజున అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను మీకు సమీపంగా ఉండాలంటే మీరు వీటికి దూరంగా ఉండాలి. 3 విషయాలు దేవుడు చెప్పాడు. 1, అబద్ధాలకి దూరంగా ఉండాలి. 2వది, కలహాలకి దూరంగా ఉండాలి. 3వది, ఇదిగో ముచ్చట్లకు దూరంగా ఉండండి. దేవుడు మనకి దగ్గరగా ఉండి దీవించునగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేసి మేలుతో నింపమని, ఈ రోజున బిడ్డలు బట్టి అన్నిటి దూరంగా ఉండి నేను వెంబడించు కృప తెచ్చమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆధ్యాత్మిక బలపరచబడితే ఈ కింద స్క్రోలింగ్ నెంబర్లు వెళ్తా ఉన్నాయి. మీకు ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే ప్రార్థన చేయండి. మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తాం. అనేక మంది ఈ ఆధ్యాత్మిక వాక్యాన్ని షేర్ చేయండి. వారందరిని కూడా దేవుళ్ళు బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునగాక. అందరికీ వందనాలు.